ఎస్. సో, మనము రీసెంట్‌గా ఒక పోస్టర్‌లో పెట్టాం ఒక ప్రాబ్లమ్‌ను. ఆర్ డినోట్స్ అన్ ఆర్బిట్రరీ 3x4 మ్యాట్రిక్స్ ఆఫ్ ర్యాంక్ 2. 0 అనేటువంటిది కూడా ఒక నల్ మ్యాట్రిక్స్ అయితే, ఈ 12x16 మ్యాట్రిక్స్ చెప్పండండి. ఇది 12x16 ఎట్లా అవుతుందంటే, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ ఆర్ అనేటువంటిది 3x4 మ్యాట్రిక్స్. అలాగే ఈ నల్ మ్యాట్రిక్స్ కూడా దాని సైజ్ ఎంత ఇస్తున్నాడు వాడు 3x4 మ్యాట్రిక్స్ కాబట్టి మీరు గమనించుకోండి ఇక్కడ మనకు ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 4 రోస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు 4 ఇంటూ 3 ఎంత అవుతుంది 12. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ రోను ఇక్కడ ఇక్కడ ఉన్న రోను ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్తో మల్టిప్లై చేయాలి అప్పుడు 12 అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 కాబట్టి ఇక్కడ ఇవి కాలమ్స్ కదా ఈ కాలమ్స్ను ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 12 ఇంటూ 16 అవుతుంది. ఓకే రైట్. దీని సైజు 12x16 ఎలా వచ్చిందో ఒక క్లారిటీ తెలుసుకున్నాం మనం. అలాగే ఇక్కడ ఈ ప్రాబ్లము చేయాలంటే మనం బాగా గమనించుకోండి. ఇది ఒక మ్యాట్రిక్స్ ఇది మ్యాట్రిక్స్ ఇవన్నీ మ్యాట్రిసెస్లో లోపల. కాబట్టి ఒక మ్యాట్రిక్స్ లోపల మ్యాట్రిక్స్ ఉన్నదంటే అప్పుడు నువ్వు ఎవరి గురించి బాగా డిస్కషన్ చేసుకోవాలి మనం అంటే బ్లాక్ మ్యాట్రిసెస్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలంటే బ్లాక్ మ్యాట్రిసెస్ గురించి మనం డిస్కస్ చేయాలి. బ్లాక్ మ్యాట్రిసెస్ గురించి మనము డిస్కస్ చేయాలి. ఇప్పుడు చూడండి నా దగ్గర M ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏ ఇది జీరో మ్యాట్రిక్స్, ఇది జీరో మ్యాట్రిక్స్, ఇది కూడా B అనేది ఒక మ్యాట్రిక్స్. ఓకేనా. ఇప్పుడు మనకి ర్యాంక్ ఆఫ్ M కావాలంటే చూడండి ఇక్కడ ర్యాంక్ ఆఫ్ M కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది యాక్చువల్గా ఇది ఏంటో తెలిసిన ఈ మ్యాట్రిక్స్ ఇది బ్లాక్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. బ్లాక్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఇది. సో ఈ బ్లాక్ డయాగోనల్ మ్యాట్రిక్స్ మనకు ర్యాంక్ కావాలంటే మనం ఏం చేస్తాం చూడండి మనము ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి, ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి, ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ మనము చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ డయాగోనల్ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎలా కనుక్కున్నాం ఇలా చేయాలి కదా. ఇప్పుడు కూడా నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ బ్లాకులు ఇది ఒక బ్లాక్ ఇవన్నీ ఈ బ్లాకులను మనం ఏం చేస్తామంటే డయాగోనల్ మ్యాట్రిక్స్లోకి కన్వర్షన్ చేయాల్సింది వస్తుంది. ఇట్లా డయాగోనల్ మ్యాట్రిక్స్లోకి మనము కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు డయాగోనల్లోకి కన్వర్ట్ చేసినావంటే నీకు దానికి ర్యాంక్ కనుక్కోవడము చాలా తేలిక. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాను. ఏమిచ్చాడు ఆ ప్రాబ్లమ్ను ఒకసారి మీరు గమనిస్తే వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే SR 0 తర్వాత R తర్వాత 0R తర్వాత 0 R అన్నమాట. సో ఇప్పుడు మనకి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలి. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలంటే చూడేటప్పుడు థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది, ఫోర్త్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కూడా 0 ఉంది. ఇప్పుడు సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మనం 0 చేయాలి కాబట్టి డైరెక్ట్గా నేను ఏం రాస్తున్నానంటే R2 మైనస్ R1 చేస్తున్నాను. అట్లా సెకండ్ రోను నేను మాడిఫై చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను సెకండ్ రోను మాడిఫై చేస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ రోను మనం ఏమి టచ్ చేయము. అప్పుడు R2 మైనస్ R1 చేసినప్పుడు మీకు ఏమొస్తుందో చూడండి ఒకసారి గమనించుకోండి. 0 మైనస్ R మైనస్ R అలాగే 0R 0 మైనస్ R 0 అండి సారీ 0 మైనస్ R వస్తుంది ఇక్కడ R మైనస్ R 0 మైనస్ ఆర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ R మైనస్ R 0 లైక్ దట్ ఇలా వస్తుంది. థర్డ్ రో కూడా మనకు 0R ఉందా. ఫోర్త్ రో ఏముంది 0 ఉంది. మీరు ఇక్కడ గమనిస్తున్నారో లేదో
సెకండ్ రో థర్డ్ రో రెండు ఐడెంటికల్గా సేమ్ ఉన్నాయి. చూడండి, మీరు బాగా గమనించుకోండి. రెండు సేమ్. చూడండి ఇక్కడ సెకండ్ రో థర్డ్ రో రెండు ఐడెంటికల్గా సేమ్ ఉన్నాయి. మనం ఎన్నోసార్లు క్లాసులో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇట్లా రెండు సేమ్ ఉన్నప్పుడు నేను ఏం చేసేస్తాను తెలిసిన, ఇప్పుడు రెండు సేమ్ ఉండడం అంటే అర్థం ఏమి తెలిసిన, ఇక్కడ మనము సెకండ్ రోను థర్డ్ రోను రెండింటిని మనం కలిపినామనుకోండి, అప్పుడు ఇట్లా ఈ థర్డ్ రోను నేను మాడిఫై చేస్తాను. థర్డ్ రోను సెకండ్ రోను రెండు కలిపినా నీకు ఆటోమేటిక్గా జీరోలు అయిపోతాయి. లేదా మీరు గుర్తుపెట్టుకోండి, సెకండ్ రో థర్డ్ రో రెండు ఐడెంటికల్గా సేమ్ ఉన్నప్పుడు ఏదో ఒకదాన్ని మనం ఏం మనం ఇప్పుడు సెకండ్ రోలో అయినా అన్నిటిని జీరో చేసుకోవచ్చు, లేదా థర్డ్ రోనైనా నువ్వు అన్ని జీరో చేసుకోవచ్చు. బాగా మళ్ళీ వినండి. సెకండ్ రో సార్ రెండు సేమ్ ఎక్కడున్నాయి సరే, ఇక్కడ మైనస్ ఉంది అంటూ ఉంటే ఉన్ని ఏమవుతుంది, ఇప్పుడు మనం సెకండ్ రోను మళ్ళీ మనము -1తో డివైడ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు -1తో డివైడ్ చేసేస్తావో ఇది ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ అయిపోతుంది కదా. ఇట్లా సెకండ్ రోను మనము -1తో డివైడ్ చేసుకుంటాము, ఏముంది అప్పుడు ఇది పాజిటివ్ అయిపోతుంది, ఇది పాజిటివ్ అయిపోతుంది కదా. అప్పుడు సెకండ్ రో థర్డ్ రో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వెంటనే నీకు నచ్చిన రోను ఏదో ఒక రోను కంప్లీట్గా జీరోలు చేసుకుంటాం. ఎందుకు జీరోలు చేసుకుంటామంటే ఇప్పుడు చూడండి, థర్డ్ రోలో నుంచి సెకండ్ రోను మనం సబ్ట్రాక్షన్ చేస్తే 0 - 0 0 0 - r - r 0 0 - 0 0 r - r నీకు జీరో వచ్చేస్తుంది కదా. అది రీజన్. అంత అవసరం లేదు ఇదంతా. రెండు రోలు సేమ్ ఉన్నాయి, అప్పుడు నీకు నచ్చిన రోను కంప్లీట్గా జీరో చేసేసుకో. ఇప్పుడు నాకు నచ్చిన రోను థర్డ్ రోను జీరో చేసుకుంటాను. ఓకే, అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. r0 తర్వాత 0r మొత్తం థర్డ్ రోలు అన్నీ జీరోలు అయిపోయినాయి. 0 0 0 r. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలా, డయోగోనల్ మ్యాట్రిక్స్ లేకి తెచ్చుకుంటే నీకు కన్వీనియంట్గా ఉంటుంది. ర్యాంక్ అనమాట డయోగోనల్ మ్యాట్రిక్స్లోకి. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏమిటంటే చూడండి, ఇక్కడ మనకు ప్రిన్సిపల్ డయోగోనల్కి బిలో ఎలిమెంట్స్ అప్పర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకు జీరో అయిపోవాలి. ఇప్పుడు జీరో అయిపోవాలంటే మనం సింపుల్గా మీరు ఒకసారి గమనిస్తే థర్డ్ కాలం ఉంది కదా, థర్డ్ కాలంలో నుంచి ఫస్ట్ కాలంను సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ నీకు జీరో వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ r - r 0 0 - 0 0 0 0 0 0 అలాగే ఫోర్త్ కాలంలో నుంచి సెకండ్ కాలంను మనం సబ్ట్రాక్షన్ చేయండి. మొత్తం ఇది జీరో అయిపోతుంది, ఇది కూడా జీరో అయిపోతుంది. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనము ఫస్ట్ కాలమును ఏమి టచ్ చేయం, అలాగే ఉంటుంది r0 0 0. అలాగే సెకండ్ రోను కూడా మనం ఏమి టచ్ చేయము, అలాగే ఉంటుంది. తర్వాత చూడప్పుడు థర్డ్ కాలంలో ఏం చేస్తున్నాము, థర్డ్ కాలంలో నుంచి ఫస్ట్ కాలంలో సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి r - r ఏమైపోతుంది మనకు జీరో, మొత్తం జీరోలు అయిపోతాయి. చూడండి ఇక్కడ. అలాగే మీరు గమనించుకోండి, ఫోర్త్ కాలం చూడండి, ఫోర్త్ కాలంలో నుంచి సెకండ్ కాలంలో సబ్ట్రాక్షన్ చేస్తే మొత్తం అన్ని జీరోలు అయిపోతుంది. చూడండి 0 - 0 r - r 0 0 - 0 r - r 0 r - r అయిపోతుంది కాబట్టి 0 0 0 r. మీరు గమనించినారా? నౌ ఇట్ ఈస్ బ్లాక్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఓకేనా? దేర్ఫోర్ ర్యాంక్. అప్పుడు ర్యాంక్ కావాలంటే మనం ఏం చేస్తాం చూడండి, ఇది ఒక బ్లాకా, ఇది కూడా ఒక బ్లాకా, ఇది ఒక బ్లాకా, ఇది ఒక బ్లాకా. చూడండి అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి ఇక్కడ ర్యాంక్ ఆఫ్ r ప్లస్ ర్యాంక్ ఆఫ్ r ప్లస్ ర్యాంక్ ఆఫ్ జీరో మ్యాట్రిక్స్ ప్లస్ ర్యాంక్ ఆఫ్ r. ఓకేనా? చూడండి ర్యాంక్ ఆఫ్ r ప్లస్ ర్యాంక్ ఆఫ్ r ప్లస్ ర్యాంక్ ఆఫ్ జీరో మ్యాట్రిక్స్ ప్లస్ ర్యాంక్ ఆఫ్ r అట్లా. కాబట్టి చూడండి ఇక్కడ ర్యాంక్ ఆఫ్ r ప్లస్ మళ్ళీ నీకు ర్యాంక్ ఆఫ్ r ప్లస్ ర్యాంక్ ఆఫ్ జీరో మ్యాట్రిక్స్ ప్లస్ ర్యాంక్ ఆఫ్ r. సో అప్పుడు ర్యాంక్ ఆఫ్ r అంటే మనకు ఆల్రెడీ క్లియర్గా వాడు ఇచ్చేసాడు కదా ప్రాబ్లంలో. ఎంత ఇచ్చినాడు దీనికి, ర్యాంక్ 2 ఇచ్చాడు, ఆల్రెడీ దీనికి 2 ఇచ్చాడు. జీరో మ్యాట్రిక్స్కి అవసరం లేదు, ఆటోమేటిక్ 0. ర్యాంక్ ఆఫ్ r ఎంత అవుతుంది, 2 అవుతుంది. టోటల్ మనకి ఎంత అవుతుంది, ర్యాంక్ 6 అవుతుందా? ఆ 6 ఎక్కడుందో ఒకసారి చూడండి, ఏ ఆప్షన్లో ఉంది మనకు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం గమనిస్తే ఎస్, నౌ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇది ప్రాబ్లంను డీటెయిల్డ్గా చెప్పాను. దీన్ని బాగా జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక బ్లాక్, గుర్తుపెట్టుకోండి.
ఇది ఒక బ్లాక్ మ్యాట్రిసెస్ను ఫాలో కావాలా. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మ్యాట్రిక్స్, ఓకే, ఇది కూడా ఒక మ్యాట్రిక్సే కదా, ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్. కాబట్టి వీటిని బ్లాక్ మ్యాట్రిసెస్లుగా మనము పరిగణించబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఏ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఒక బ్లాక్, ఓకేనా. అప్పుడు బ్లాక్ మ్యాట్రిక్స్లకి మనము ర్యాంక్ కావాలంటే ఏం చేసినాను, ఇట్లా డయాగోనల్ మ్యాట్రిక్స్లకి కన్వర్షన్ చేసుకుంటే సింపుల్గా నీకు ర్యాంక్ ఫైండ్ అవుట్ అయిపోతుంది, ఓకేనా. రైట్.